కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలలు అయినా కూడా విద్యార్థులకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదని అదే ఏదైతే ఈరోజు రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మాసప్ ట్యాంకులోని తెలుగు సంక్షేమ భవన్ని కూడా ఈరోజు ముట్టడించడం జరిగింది. ప్రస్తుతం అంతా పాటు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం విద్యార్థులకు సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వారిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు, గవర్నమెంట్కి ఎలాంటి డిమాండ్స్ కూడా వాళ్ళు ముందుకెళ్తారనే విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈరోజు మీరు దేని గురించి ధర్నా నిర్వహించారు? ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు బీసీ హాస్టల్లో తీవ్ర స్థాయిలో జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఎందుకు ఈ వివక్ష, ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఏం పాపం చేశారు? ఈ కులాలలో ఉండడమే పాపమా? ఈ పిల్లలకు మంచి చదువు చెప్పారు, మంచి భోజనం పెట్టారు, మంచి సౌకర్యాలు ఉన్నాయి, వసతి ఉండదు. ఈరోజు రాష్ట్రంలో 290 కాలేజ్ హాస్టల్ ఉన్నాయి. ఒక్కదారికి కూడా సొంత భవనం లేదు. వాటికి హైకోర్టుకు భవనాలు కడతారు, అన్నిటికీ భవనాలు కడతారు, కానీ హాస్టళ్ళకు భవనాలు కట్టరా అని నేను అడుగుతున్నాను. రైట్, ముఖ్యంగా అంటే ఏదైతే అమ్మాయిలకు సంబంధించిన అనేక సమస్యలు కూడా ఉన్నాయి, మాకు ఎలాంటి సమస్యలు కూడా పరిష్కారం అయితలేదని కూడా ఇప్పటికే కొంతమంది అమ్మాయిలు తమ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అమ్మాయిలకు సంబంధించిన ఏదైతే అంటే ఓల్డ్ సిటీ సైడ్ కూడా అమ్మాయిల హాస్టల్ పక్కకు వైన్ షాప్ ఉంది అనే ఆవేదన కూడా ఒక అమ్మాయి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా ఉంది గవర్నమెంట్ దృష్టికి ఎట్లా తీసుకొస్తారు? సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం, కానీ ప్రభుత్వం అధికారులు పట్టించుకుంటలేరు. ఒక్క అధికారి వచ్చి హాస్టల్ విజిట్ చేసిన పాపాన పోలేదు. ఎట్లా హాస్టల్ ఉన్నత అధికారులు సెక్రటరీ కానీ కమిషనర్ కానీ ఎవరు రారు, చూడరా? మేము వెనకటికి నేను స్టూడెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీని వెలగొట్టాం హాస్టల్ సమస్యల మీద. ప్రభుత్వం వినకపోతే డైరెక్టరేట్ను పగలగొట్టేసినాం, ఆఫీసులు అన్నిటికీ తాళాలు వేసినాం. మళ్ళీ అట్లాంటి రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నా. మా ఎస్సీ, మా బీసీ, మా ఎస్టీ, మైనారిటీ పిల్లలందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తున్నా. ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అంటే ఫుడ్ విషయంలో వచ్చేసరికి నాణ్యత లేని ఫుడ్ కూడా ఈరోజు పెడుతున్నారు. గతంలో అంటే చికెన్ కానీ ఎగ్ కానీ మంచి నాణ్యతమైన ఫుడ్ పెట్టేవాళ్ళు, కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫుడ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు వార్డెన్లను అడిగిన సరిగ్గా బిల్లులు రిలీజ్ కాక మాకు అనేక సమస్యలు వస్తున్నాయని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిపై ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ 3-4 నెలల్లో ఫుడ్ నాణ్యత పూర్తిగా దెబ్బతిన్నది. ఎవ్రీడే గుడ్డు అరటిపండు ఉంటుండే తీసేసారు, ఎవ్రీడే వస్తలేదు. ఒకరోజు తప్పించి ఒకరోజు, వారంలో 2 సార్లు చికెన్ ఇస్తుంది, తీసేసారు, ఒకసారే ఇస్తున్నారు. ఎవ్రీడే టిఫిన్ ఇస్తారు, ఇడ్లీ వడ దోశ, అవి తీసేసారు. అందరు 3 పూటల భోజనం అన్నమే పెడుతున్నారు. అదేవిధంగా వాడని ఏమో ఇట్లా చేస్తున్నారంటే ఇచ్చే ఛార్జీలు సరిపోతలేవు అనేది ఒకటి. రెండవది 8 నెలల నుంచి డైట్ ఛార్జెస్ రావడం లేదు, ఫుడ్ ఛార్జెస్ రావడం లేదు. 3 నెలలకు ఒకసారి వచ్చేది ఇంతవరకు రావడం లేదు. మరి మేము అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి మేము చేయవలసి వస్తుంది. అందుకే ఇట్లా నాణ్యత చెడిపోతుందని వాళ్ళు సమాధానం ఇస్తారు. అందుకే వాళ్ళ బకాయిలు విడుదల చేయాలి, మెస్ ఛార్జీలను రెట్టింపు చేయాలి. ఇప్పుడు రోజుకు 50 రూపాయలు వస్తున్నాయి. దీంతో 3 పూటల భోజనం పెడతారు, సరిపోతాయి 50 రూపాయలు. హోటల్కి పోతే టిఫిన్ రాదు, 50 రూపాయలలో 3 పూటల భోజనం ఎట్లా పెడతారు వాళ్ళు? కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద రివ్యూ చేయాలి, వెంటనే హాస్టల్ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో తిరుగుబాటు విప్లవం వస్తుందని చెప్పేచ్చారు. మనతో పాటు విద్యార్థి సంఘం నేతలు కూడా ఉన్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. అంటే అన్న చెప్పండి, ఈరోజు మీ ఆధ్వర్యంలో కూడా ఇవాళ మీరు చేస్తున్న ఈ అంటే ధర్నా కార్యక్రమం దేని గురించి చేస్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అధికారుల నుంచి? ఇప్పుడు ఉన్నతాధికారులు కమిషనర్ గారు ఏనాడు కూడా మా సంక్షేమ హాస్టల్ పర్యటించిన దాఖలాలు లేవు. కమిషనర్ గారు
ఇక్కడ భోజనం ఉంది, మా సంక్షేమ హాస్టల్ ఉన్న భోజనం ఉంది, వచ్చి ఒకసారి ఒక పూట తినండి అని చెప్పి కమిషనర్ గారి దగ్గరికే హాస్టల్ ఫుడ్ తీసుకురావడం జరిగింది. ఒక 15 రూపాయలు ఒక పూటకి, అంటే రోజుకు ఒక 50 రూపాయలు, అంటే పూటకు 15 రూపాయలు హాస్టల్ విద్యార్థులకు కేటాయిస్తే ఒక దోశ తినాలన్నా కూడా బయట 45 రూపాయలు ఉంది, అంటే సగం దోశ కూడా రాదు బయట. 15 రూపాయలు ఒక పూటకి కేటాయిస్తే ఏ విధంగా పౌష్టికాహారం విద్యార్థులు తింటారు, వాళ్ళ మానసిక పరిస్థితి ఎట్లుంటుంది? ఒక్క రూమ్లో 10, 15, 20 మంది ఉండాల్సిన చోట్ల 50 మంది 60 మంది బాత్రూమ్ దగ్గర పడుకుంటున్న విద్యార్థులు ఒక్కసారి కూడా కమిషనర్ గారు ఇక్కడ ఏసీ రూమ్లు ఉంటారు కానీ కనీసం ఒక్కసారి కూడా దాఖలాలు, వాళ్ళు పర్యటించిన దాఖలాలు లేవు. ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచకపోతే మాత్రం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి రాష్ట్రం మొత్తం ప్రకటించి మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలి, లేకపోతే కూడా విద్యార్థులమంతా కూడా ఏకతాటిపై నిలబడి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా నిర్వహించబోతాం. ఏదైతే మాకు అమ్మాయిల సమస్యలు, ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన హాస్టల్స్ కూడా సరిగ్గా లేవు, ఫెసిలిటీస్కి సంబంధించిన అమ్మాయిలకి అంటే అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి రూమ్లో కూడా ఇరుక్గా ఉండాల్సిన పరిస్థితిగా వస్తుంది. ఏదైతే లైబ్రరీలో ఉన్న రూమ్లను కూడా హాస్టల్స్కి కూడా కేటాయించడం పట్ల మాకు అనేక సమస్యలు కూడా ఏర్పడ్డాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు కూడా ఎలాంటి వెనకాడమని కూడా విద్యార్థులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి దగ్గర టీ న్యూస్, ట్యాంక్ బండ్.